ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు హైదరాబాద్ లో పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో రోడ్ల మీద వరద పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా చింతలగూడెంలో సుడిగుండం ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో సడన్ గా సుడిగుండం విరుచుకుపడింది. దీని ప్రభావం వల్ల 3 ఇళ్లు పూర్తిగా, 20 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 3 మేకలు చనిపోయాయి. గేదె దగ్గర పాలు తాగుతున్న లేగదూడ గాల్లోకి ఎగిరింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో గ్రామస్తులు ఉండిపోయారు. విద్యుత్ ఆగిపోయి వర్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీలో వర్ష బీభత్సానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందిస్తారు. రాజు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత అది అటు పశ్చిమ బెంగాల్, అదేవిధంగా బంగ్లాదేశ్ల మధ్య తీరాన్ని తాకి ముఖ్యంగా ఏపీకి అయితే తుఫాను ముప్పు లేకుండా చేసింది. అయితే రానున్నటువంటి 4 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తీరాన్ని అంటే వాయుగుండం తీరాన్ని దాటేసరికి మనం చూడొచ్చు, సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉంది. ఇది జాంషాద్పూర్కు దాదాపుగా 120 కిలోమీటర్ల దూరంలోనూ, అదేవిధంగా రాంచీకి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించి అంటే అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లాలకు సంబంధించి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి తోడు చూస్తే అటు ఈ పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా అల్లూరు జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి ఈ వాగులు, వంకలు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక గ్రామాలకు రాకపోకలు కూడా కట్ అయినటువంటిది అయితే ఉంది. కొన్ని గ్రామాల్లో నుంచి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా అటు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటిది అయితే చూడొచ్చు. ఉత్తర కోస్తా తీరం వెంబడి అంటే ఉత్తరాంధ్ర, అదేవిధంగా గోదావరి జిల్లాల వరకు కూడా దాదాపుగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు ఉత్తర కోస్తాకు సంబంధించి కళింగపట్నం, భీమినిపట్నం, విశాఖపట్నం, కాకినాడలో ఉన్నటువంటి పోర్ట్లకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. అదేవిధంగా నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవులకి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, అలల తాకిడి సముద్ర తీరాన్ని దాటి ముందుకు వస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ వర్ష బీభత్సం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు అధికారులు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓ పక్క నుంచి హోంమంత్రి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.